బియ్యం నానబెట్టవలసిన పని లేదు, పాకం ఫెయిల్ అవుతుందా కరెక్ట్గా వస్తుందని భయపడవలసిన అవసరం లేదు. ఇన్స్టెంట్ గా నో ఫెయిల్ అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 కప్పుల దాకా కూడా బెల్లం, 1 కప్పు నీళ్ళని పోసుకుని ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఈ లోపు బౌల్లోకి 1 కప్పు దాకా కూడా పొడి బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకుని కలుపుకోండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత వడపోసేసుకుని ఇలా మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి, 2 టీ స్పూన్లంత నెయ్యి వేసుకుని మరొకసారి మరగనివ్వండి. ఇప్పుడు స్టవ్ ని సిమ్ లోకి పెట్టుకుని కలిపి పెట్టుకున్న పిండిని అంతా కూడా ఈ బెల్లం నీళ్ళని అటు ఇటు కలుపుకుంటూ వేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. 1-2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అయిపోతే దీన్ని పక్కకు పెట్టుకుని గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నూనె రాసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేలా కలుపుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వీటిని అరిసెల్లాగా ఒత్తేసుకోవడమే. నువ్వుల అరిసెలు కావాలనుకుంటే నువ్వుల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని తడుపుకుని అప్పుడు నువ్వుల్ని ఈ ఉండకి అద్దుకోండి. అప్పుడు నువ్వులు బాగా పడతాయి. మరీ పలుచగా కాదు, అలా అని మరీ దలసరిగా కాకుండా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఆయిల్లోకి వేయించేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ లో ఉండకూడదు, మీడియం హీట్ లో ఉండాలి. ఈ రెసిపీ మొత్తం కూడా మీడియం హీట్ లోనే చేసుకోవాలి. ఒకటి ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి. పైకి తేలిన దాన్ని కూడా వెంటనే తిప్పేయకండి. 1 నిమిషం ఆగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇలా కలర్ రాగానే స్ట్రైనర్ సహాయంతో తీసేసుకోండి. మామూలు అరిసెలు ఎలా అయితే నూనెని పిండేస్తామో దీనిని కూడా ఇంకో గరిటె సహాయంతో ఈ విధంగా నొక్కేసుకోవాలి. మామూలు అరిసెలు అంత నూనెని పీల్చదు, బట్ అయినా కూడా ఇలా నొక్కేసుకోవాలి. ఆయిల్ మరి వేడిగా అనిపిస్తే సిమ్ లో కూడా పెట్టేసుకోవచ్చు అరిసెలు చేస్తున్నప్పుడు. ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసేసుకోండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.